అందరికీ నమస్కారం. వైసీపీ నాయకుల విధానం ఎలా ఉంటుందంటే రెచ్చగొట్టడం, పారిపోవటం. ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే కనుక చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి, తెల్లారితే గనక వెళ్ళి పరామర్శించాలి అంటూ రప్ప నరకాలి అంటూ మాట్లాడిన మన పేరుని నాని పరారైపోయి ఇప్పటికి వారం అవుతుంది. ఈ పెద్ద పేరుని పారిపోగానే పాపం చిన్న పేరుని అంటే పేరుని కిట్టు ఈడొచ్చాడు లైన్లోకి. పాపం ఏదో చేయాలనుకుంటాడు, ఆ నత్తితోటి నలుగురితో దొబ్బులు తింటాడు, పోతాడు. మాట పలకటం చేత కాదు, బయటకు వచ్చి ఏదో మాట్లాడాలనుకుంటాడు, ఒక బఫూన్లాగా మారుతాడు. ఈ పేరు నాని ఉన్నాడండి, రప్ప నరికితే తప్పే ఉంది, తెల్లారి పొద్దునెళ్ళి పరామర్శించాలన్నాడు. వారం అవుతుంది పారిపోయి. రమ్మనండి. కార్యకర్తలకు చెప్పటం కాదయ్యా, పేరు నాని రప్ప దా బయటికి రా, రప్ప నరుకుదు కానీ. అరే కొంచెమైనా సిగ్గుందా లేదా మీకు? ఏదో 3 నెలల్లో ఓడొస్తాడు వాడిని ఏదన్నా పేకండి, 2 నెలల్లో ఈడొస్తాడు ఈయన ఏమన్నా పేకండి అని చెప్పి సవాల్ చేసావు కదా. రా పేకటానికి జనాలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకు సవాల్ చేయటము? నువ్వు ఒక్కడవే కాదు, బుల్లెట్ దిగిందా లేదా, సెంటా 6% కాదన్నా, పర్సెంటా 6% కాదన్నా, బుల్లెట్ దిగిందా లేదా అంటూ మాట్లాడిన భారీ నోటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా పరారు. నవ్వితే కూడా కేసు పెడతారా? ఈ కేసులు ఎక్కడా చూడలేదు, అయ్యే తేల్చుకుంటాను నేనంటూ డాంబికాలు పలికి అడు చూస్తే అడు పరారు. ఎక్కడికి వెళ్ళినా సరే నోరు పారేసుకున్న ప్రతి ఒక్కళ్ళు పరారు అవుతూనే ఉన్నారండి. వైసీపీ కార్యకర్తలకు నేను ముఖ్యంగా ఒకటే మనవి చేసుకుంటున్నా, నాయకులు బాగానే ఉంటారు, మీ కార్యకర్తలు జాగ్రత్త. వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి ఎగేసుకొని పోయి కొడితే గనక తర్వాత మీ బాధ కుక్కలు కూడా పడవ చెబుతున్నా. మిమ్మల్ని దేకేవాడు ఉండడు. మీ సాటి కార్యకర్త ఒక అతను జైల్లో ఉంటే వాళ్ళ కొడుకు బయట కరెంట్ షాక్ కొట్టి చనిపోతే వాళ్ళని దేకింది కూడా లేదు మీ జగన్మోహన్ రెడ్డి. అదే తండ్రి బయట ఉంటే కనుక కొడుకు గతి వచ్చేది కాదు కదా. ఆలోచించుకోండి మీరైనా సరే. వాళ్ళు ఏదో చెప్తున్నారు కదా, మేము రప్ప నరికేస్తాం, పొడిచేస్తాం, 2.0 ఏందో చూపించేస్తాం అంటే కనుక 2.0 మీరు చూపించాలేమో 4 సంవత్సరాల తర్వాత. అదే తెలుగుదేశం కూటమి కార్యకర్తలు ఇప్పటి నుంచే మొదలుపెట్టారనుకోండి, మీ పరిస్థితి ఏమవుతుంది? మీరు నోరు తెరిచేలోపే 4 పీకి వెళ్ళిపోతారు వాళ్ళు. మిమ్మల్ని దేకేవాడెవడో ఏదో హైప్ కోసం 4 మాటలు చెబుతాడు. పేరు నాని హైకోర్టు చుట్టూతా కుక్క పిల్లలాగా తిరుగుతున్నాడు. నా మీద పెట్టిన కేసులు కొట్టేయండి, నా మీద అన్యాయంగా కేసులు పెట్టారు, అవి కొట్టేయండి అని చెప్పి కోర్టు చుట్టూతా తిరుగుతున్నాడు. రెచ్చగొట్టిన మాట మీద నిలబడాలి కదా. ఈరోజు పారిపోవటం ఎందుకు? ఆడు పారిపోయాడు, బాగానే ఉందండి. ఈ రెచ్చిపోయిన కార్యకర్తలు కొంతమంది అరెస్ట్ అయ్యారు, లోపల ఉన్నారు. ఆ సంగతి తెలుసా? వాళ్ళని ఆఖరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున ఉన్న లీగల్ టీం కూడా దేకట్లా. వాడు ఏదో చెప్పాడని చెప్పి బయటికి వెళ్ళి మొన్న గుడివాళ్ళ హడావుడి చేసిన వాళ్ళందరూ వాళ్ళు జైల్లో ఉన్నారండి. తెలుసుకోండి ముందల. సరే వాళ్ళ సంగతి అటు ఉంచితే కనుక ఈ పేరుని కిట్టు బయటకు వచ్చాడండి. ఇదేదో చెబుతున్నాడు, ఒకసారి విందాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులకు చేస్తున్న అన్యాయం చూసుకుంటూ వస్తే మొదట ఎప్పుడు ఇచ్చే పెట్టుబడి సాయం ఇవ్వకపోగా, అంటే చంద్రబాబు నాయుడు గారు మీ అందరికి గుర్తుందో లేదో ఎలక్షన్ ప్రచారంలో తిరుగుతా జగన్ గారు ఇచ్చేది కాకుండా నేను 20,000 ఇస్తాను, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే దాంతో సంబంధం లేకుండా నేను రైతులకి పెట్టుబడి సాయం కింద 20,000 ఇస్తానని చెప్పి అరే పిల్లపిత్రే మీ అయ్యని అడుగు చెబుతాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? సెంట్రల్ గవర్నమెంట్తో సంబంధం లేకుండా 15,000 ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? సెంట్రల్ గవర్నమెంట్తో కలుపుకొని 13,500 ఇచ్చింది. ఏం పీకారు గత 5 సంవత్సరాలు? మీ రోజా భాషలో చెప్పాలంటే కనుక ఐస్ క్రీమ్ ఏమన్నా పెట్టుకున్నారా నోట్లో అప్పుడు? ఏమ్మా పేరుని కిట్టు, నోట్లో ఐస్ క్రీమ్ ఏమన్నా పెట్టుకున్నావా? ఏదన్నంటే నేమో గొక్కబట్టి ఏడుస్తావు, తర్వాత నన్ను ట్రోల్ చేస్తున్నారు అనుకుంటా. ఏడవ మాకు నిజాలేం మాట్లాడుతున్నాం, మేము ఉన్న వాస్తవాలు చెబుతున్నాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్తో కలుపుకొని 20,000 ఇస్తా అన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కాకుండా 20,000 అని చెప్పి ఆయన చెప్పాలి. ఆయన ఏ మీటింగ్లో అయినా సరే చూడు, 20,000 పెట్టుబడి సాయం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే దానితో కలిపి అంటే 14,000 రాష్ట్ర ప్రభుత్వం, 6,000 కేంద్ర ప్రభుత్వం, మొత్తం కలిపి 20,000 ఇస్తానని చెప్పి ఆయన ప్రకటించారు. అంతే తప్ప ఆయన ఏం మాట తప్పలా. ఇప్పటికే అది సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే రిలీజ్ చేసిందో వాళ్ళ వాటా 2,000 ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో దాంతోపాటు ఈ డబ్బులు కూడా పడిపోతాయి. ఆవేశపడిపోమాకండి. రైతులను మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి.
నువ్వు చెబుతున్నావు ఇంకా. సంవత్సరం గడుస్తున్నా ఇవ్వని పరిస్థితి. సరే పోనీ ఎప్పుడు విధంగానే పథకాలు ఎగ్గొట్టారు, పోనీ రైతులు సక్రమంగా ఇరిగేషన్ వాటర్ అయినా అందించారంటే సమయానికి ఇవ్వని పరిస్థితి. జగన్ మొదట ఎప్పుడు ఇచ్చే పెట్టుబడి సాయం ఇవ్వకపోగా, అంటే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం రైతులకు చేస్తున్న అన్యాయం చూసుకుంటూ వస్తే మొదట ఎప్పుడు ఇచ్చే పెట్టుబడి సాయం ఇవ్వకపోగా, అంటే చంద్రబాబు నాయుడు గారు మీ అందరికి గుర్తుందో లేదో ఎలక్షన్ ప్రచారంలో తిరుగుతా జగన్ గారు ఇచ్చేది కాకుండా నేను 20,000 ఇస్తాను, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే దాంతో సంబంధం లేకుండా నేను రైతులకి పెట్టుబడి సాయం కింద 20,000 ఇస్తానని చెప్పి సంవత్సరం 2 రోజుల క్రితం చూసుకుంటే కలెక్టర్ గారు కూడా మేము అర్జీ పెట్టుకున్నాం. పువ్వులు విత్తనాలైనా సరిగ్గా ఇస్తారంటే ఆరకూర అంటే ఆరకూర ఉన్న వాళ్ళకి పేరు చెప్పుకుంటా బయట ఒక్కొక్క బ్యాగుకి 100 రూపాయలు ఆదాయం. మంత్రి గారు ఇప్పటికైనా చెప్తున్నా, రైతుల్ని ఆదుకుంటాం అని మైకుల ముందు చెప్తే సరిపోదు. రైతుల దగ్గరికి వెళ్ళి ఏంటి ఇబ్బంది అని కనుక్కొని అది సత్వరమే. సత్వమే కాదు, సత్వరమే. తెలుగు తెలుసుకో, సత్వమే కాదు సత్వరమే. తెలుగు తెలుసుకోరా కిట్టుగా, అర్థమైందా? రైతులకు ఇవ్వాల్సినవన్నీ ఏదైతే ఎరువులు కానీ ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇదివరకు సొసైటీల ద్వారా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆర్ఎస్కేల ద్వారా ఇస్తున్నారు, రైతు సేవా కేంద్రాల ద్వారా ఇస్తున్నారు. అది తెలుసుకో. యూరియా కొరతను కూడా అధిగమించే విధంగా ప్రతి జిల్లాకి సరిపోయినంత సప్లై అయితే చేస్తున్నారు. నువ్వు రైతుల గురించి మాట్లాడుతుంటే ఎలా ఉందంటే కనుక రాక్షసుడు వచ్చి నేను సాధు జంతువుని అయిపోయాను అన్నట్టుంది. మీ వైసీపీ నాయకులకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదమ్మా. గత 5 సంవత్సరాల్లో రైతులకు రావాల్సిన సబ్సిడీ పనిముట్లు ఏ రోజు ఇచ్చిన పాపాన పోలేదు మీరు. రైతుకి ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వలేదు మీరు. ఏమి ఇవ్వాల? డ్రిప్ ఇరిగేషన్లు అనంతపురానికి ఏదైతే 90% సబ్సిడీతో ఇచ్చే డ్రిప్ ఇరిగేషన్లు ఇవ్వలేదు మీరు. రైతు రథాలు ఇవ్వలేదు. ఒకసారి 10 మందికి గెలిపి ఒక రైతు రథం ఇచ్చి దాన్ని ఏదో పెద్ద గొప్పగా డబ్బాలా కొట్టుకున్నాడు మీ జగన్మోహన్ రెడ్డి. నువ్వు రైతుల గురించి మాట్లాడుతున్నా. రైతుల పంట నష్టపోతే కనుక రోడ్డు మీద ఎర్ర తివాచి వేసుకొని స్టేజ్ మించి 100 మీటర్ల దూరంలో ఉన్న పంటను పరిశీలించిన జగన్మోహన్ రెడ్డి అనుచరుడిగా నువ్వు మాట్లాడుతున్నా. వెళ్ళి వాడిని అడగబోయా? వాడు అన్నందుకు వెళ్ళి అతన్ని అడుగు. జగనన్నా పరిశీలన అంటే ఆ పొలాల్లో దిగాలి కానీ రోడ్డు మించి ఎలా పరిశీలన చేసావన్నా? రైతులకు ఇవ్వాల్సిన అప్పుడు నష్టపరిహారం కూడా హెక్టార్కి 2,000 3,000 ఇచ్చావు, ఎట్ట సరిపోయిందన్న ఆ రోజు? ఈరోజు కూటమి ప్రభుత్వం 10,000 15,000 ఎలా ఇస్తుందన్నా అని అడుగు. అంతే తప్పితే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించే అర్హత లేదు. మొదలు నీ బాబు ఎక్కడున్నాడో నువ్వు దౌడడుకో, పారిపోయి ఎక్కడ దాక్కున్నాడో చూసుకో. ఇక్కడ జనాలను రెచ్చగొట్టి వెళ్ళి పారిపోయి దాక్కుంటే కనుక వదిలేస్తారనుకున్నారా? దొరికితే కనుక గువ్వ చెక్కేసి గూట్లో పెడతారు. ఉంటా మరి.